నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఏ విధంగా చూస్తారు జగన్ గారు ప్రకటించిన గుంటూరు ఈస్ట్ నుంచి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు, ఎలా ఉండబోతుంది అంటారు 2024? సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకనంటే మా మీద నమ్మకం పెట్టుకున్నారు. మా గుంటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే ఈ యొక్క సీట్ నాదొక్కటే దాందే కాదు, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు గుంటూరు ఈస్ట్లో కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళది కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్న గృహసారుల దగ్గర నుంచి మా నాయకుల దాకా ఇవి ప్రత్యక్షంగా కనిపించినా కూడా పరోక్షంగా మా నాయకుడు ఉన్నాడు కాబట్టే మేము ఉన్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన అవకాశం నిజంగానే ఆ అవకాశాన్ని నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాము. ఆయన సామాజిక న్యాయం అనేది ఆయన ప్రజలకు ఒక్కటే కాదు నాయకులకు కూడా ఇచ్చారు. ఇప్పుడు దాకా ఒక మైనారిటీ మహిళగా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మైనారిటీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. అలాగే గుంటూరు ఈస్ట్లో ఒక చరిత్ర సృష్టించడానికి ఒక అవకాశం ఇచ్చారు. గుంటూరు ఈస్ట్లో కూడా ఇప్పుడు దాకా ఒక మైనారిటీ మహిళ అనేవాళ్ళు కానీ లేకపోతే మహిళ అనేవాళ్ళు ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు, కానీ ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా మా క్యాడర్ మేమందరం కష్టపడతాము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి. మళ్ళీ ఆ కుర్చీ మీద ఆయన కూర్చొని ప్రజలందరికీ నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇవ్వడానికి మళ్ళీ ఇంకొకసారి ప్రజలందరూ ఆయనకి అవకాశం ఇస్తారు. ఎందుకనంటే ఆయన పరిపాలన అలాంటిది. ఆయన సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, నేనున్నాను అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగు పైనే ఉన్నారు. మరి మీరు చూసుకుంటే జగనన్న ముందు జగనన్న తర్వాత అనేది ఒక్కసారి పాలన చూడండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది, ఒక వ్యత్యాసం చూడండి. గత ప్రభుత్వంలో మైనారిటీలు ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. గత ప్రభుత్వంలో మైనారిటీలు గుంటూరు ఈస్ట్లోనే జైల్లో వేయించారు. ఎందుకనంటే వాళ్ళు ప్రలోభ పెట్టారు, మినిస్ట్రీ ఇవ్వండి అని చెప్పి. ఒక మైనారిటీ మినిస్ట్రీ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ ఈరోజు చూసుకుంటే ఒక మైనారిటీ మినిస్టర్ ఉన్నారు, అలాగే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, అదేవిధంగా చైర్పర్సన్ ఉన్నారు, మహిళ చైర్పర్సన్ ఉన్నారు, నామినేటెడ్ నాన్ నామినేటెడ్ పదవుల్లో మహిళలు ఉన్నారు, అలాగే మైనారిటీ వాళ్ళు ఉన్నారు. మరి ఇంత పెద్ద పీట వేసిన నాయకుడు జగనన్న కాబట్టే మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ పట్టం కడతారు. జగనన్న మళ్ళీ తోడుంటామని చెప్పి మైనారిటీ పక్షంగా చెప్తున్నానండి. గుంటూరు ఈస్ట్ నుంచి జనసేన టీడీపీ కలిసి రాబోతుంది, మీరేమో సింగిల్ గా రాబోతున్నారు, ఎలా ఎదుర్కోగలరు? ఇవి ఎన్ని పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా అవి 2, 3, 4 పార్టీలే, కానీ ఇటు ప్రజానికం ఉంది. వైఎస్ఆర్సీపీకి ఒక జగనన్నకి ప్రజానికం కోట్లాది జనం ఆదరణ ఉంది. ఖచ్చితంగా ఎంతమంది ఏం వచ్చినా కూడా సింహం సింగిల్గానే వస్తుంది, సింహం వేట సింగిల్గానే చేస్తుంది. అదేవిధంగా సింహంకి ఎప్పుడు ప్రజానికం తోడుంది. జగనన్నకు మాత్రం రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు, జగనన్న చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే జగనన్న ఆదరణ పొందారు, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి ఆదరణ పొందారు కాబట్టి వాళ్ళంతా జగనన్నకి బలం అవుతారు. ఇవన్నీ వీళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఏవి చేయలేరు, చేసి చూయించలేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే గుంటూరు ఈస్ట్లో మొహమ్మద్ ముస్తఫా గారి మీద ఉన్న ప్రేమ ఆప్యాయత నా మీద చూపిస్తున్నారు. అదేవిధంగా ఆ ఆదరణ అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా మెజారిటీ ఇంకా పెరిగిద్ది తప్ప తగ్గదు. గుంటూరు ఈస్ట్ నుంచి మొదటిసారి మహిళ పోటీ చేయబోతున్నారు, మీకు వీళ్ళందరూ ఎదుర్కోగలరు అంటారా? మహిళ అనేది కొంతమందికే అంటే సర్టన్ పీపులే అనుకుంటారండి, కానీ ఒక లీడర్ అంటే ఏంటి అనేది మీరు చూసుకుంటే లీడర్ అన్నప్పుడు ఇంట్లో మన తల్లిదండ్రులకు చెప్పుకోలేనిది, లేకపోతే ఒక స్థాయి వరకే మన తల్లిదండ్రులు తోడుంటారు, లేకపోతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలని సతమతం సమయంలో మనం ఓటేసి గెలిపించిన నాయకుడు కనిపిస్తాడు. అలాంటి టైంలో ఇక్కడ చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో ఎల్లప్పుడూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ముస్తఫా గారు. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి నేను కూడా ప్రజలు తిరుగుతున్నాను, ప్రజలను ఆదరణ పొందుతున్నాను. ఆదరణ ఎలా పొందగలుగుతున్నాను అని అంటే ప్రజలకి నేను చేరువ అవుతున్నాను కాబట్టే, అందుబాటులో ఉంటున్నాను కాబట్టి, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాను కాబట్టి వాళ్ళు నాతో అంత ఇంటరాక్ట్ అవుతున్నారు. నాన్నగారు ప్రతిరోజు జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే డిస్కషన్ అనేది ఇంట్లో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది, ఎలా ఉండాలి ఏంటి అనేది. ఆయన చెప్పేది ఒకటే, మనం
మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని ఖచ్చితంగా నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకోవాలి. మన మీద ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చాలి, లేకపోతే వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి, ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలి. అదొక్కటే మన ధ్యేయం. మన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్తారు. ఎవరు వచ్చినా కూడా, ఏ సమయంలో వచ్చినా కూడా, వాళ్ళ పని ఏదున్నా కూడా చేసి పంపించేయాలి, గంటలు గంటలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్తారు. అదేవిధంగా ఈ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజాసేవ కొరకే మేమంతా కృషి చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఒకళ్ళే కాదు, ఒకళ్ళకి ఇద్దరయ్యాము. ఖచ్చితంగా గుంటూరుకి ఇంకా బలం చేకూరినట్టే. ఎందుకంటే నాన్నగారి సేవా తత్వంలో తిరుగుతూ ఉంటారు. అలాగే నేను ప్రజల కోసం నిరంతరం వాళ్ళకి ఏ ఇబ్బందులైనా తీర్చుతానే ఉంటాను. ఇద్దరు కలిస్తే గుంటూరు ఈస్ట్ ఇంకా బలంగా తయారవుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం గిఫ్ట్గా ఇస్తామండి.